ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న DTV తెలుగు న్యూస్ కి స్వాగతం. ఎస్సీ సాధనే ధ్యేయంగా రాష్ట్ర ఐక్య రజక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. చింతలపూడి ఎస్సీ సాధనే ధ్యేయంగా రాష్ట్ర ఐక్య రజక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం చింతలపూడి నగరంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి పగడాల సాంబశివరావు సభ అధ్యక్షతన వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలను ఐక్యం చేసి ఎస్సీ సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడమే ప్రధాన లక్ష్యంగా సమావేశంలో చర్చించారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య, సీనియర్ రజక సంఘం నాయకులు, కోర్ కమిటీ సభ్యులు పి షణ్ముఖం, రాజమండ్రి నారాయణ, పులిగడ్డ ప్రసాద్, కాకినాడ రామారావు, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, అక్కినపల్లి బాలయ్య, లక్ష్మీ నారాయణ, మాస్టర్ రమాదేవి, విజయ్ బాబు, చాటపర్తి పోసుబాబు, లాయర్ లక్ష్మీకుమార్, శంకర్, సత్యనారాయణ, భాస్కర్, రామకోటేశ్వరరావు, ముత్యాలు, రాఠాలు, జంగారెడ్డిగూడెం రాము, లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రజకుల హక్కుల సామాజిక న్యాయం, ఎస్సీ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సమావేశంలో పిలుపునిచ్చారు. రజక సంఘాలన్నీ సమన్వయంతో పనిచేసి లక్ష్య సాధన దిశగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఎస్సీ సాధన కోసం రజకుల ఐక్య పోరాటానికి చింతలపూడి వేదికగా నిలిచింది. లేదా మనకు బ్యాక్గ్రౌండే లేదు. సారయ్య గారు మాత్రం ఏం చేస్తారు, వరంగల్ మాత్రం బాగు చేయగలరు, చేయగలరు. ఇప్పుడు సాధికారత కమిటీలు అంటున్నారు. అటువంటి వాటిలలో ఒక్కో నిజంగా అక్కడ పెడితే ఇదో పెద్ద గొప్ప పోస్ట్ అని మనం కూడా అనుకుంటున్నాం. మన పేరు కూడా పేపర్లో వస్తుంది అనుకుంటున్నాం. కానీ దానివల్ల మనం ఇంప్రూవ్ చేయగలం. మన పిల్లలకు కానీ మన తోటి వారికి కానీ మనం సాయం చేయగలం. అదే ఎస్సీ రిజర్వేషన్లో ఆ రిజర్వేషన్ సాధించినట్లయితే మనం రాజకీయంగా ముందు ఎవరో అన్నవాడు రజకుల ఐక్యత, రజకుల ఎస్సీ జాబితాలో, రజకుల ఎస్సీ జాబితాలో, రజకుల ఎస్సీ జాబితాలో, ముఖ్యమంత్రి గారు రజకుల ఎస్సీ జాబితాలో చేస్తామన్న మాటని వెంటనే, ముఖ్యమంత్రి గారు రజకుల ఎస్సీ జాబితాలో చేస్తామన్న మాటని వెంటనే, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఎస్సీ జాబితాలో, రజకుల ఎస్సీ జాబితాలో, రజకుల ఎస్సీ జాబితాలో, ముఖ్యమంత్రి గారు రజకుల ఎస్సీ జాబితాలో చేస్తామన్న మాటని వెంటనే, ముఖ్యమంత్రి గారు రజకుల ఎస్సీ జాబితాలో చేస్తామన్న మాటని వెంటనే, జై రజక, జై రజక. శ్రీని గారు మరి ఈ సభని మనం కంటిన్యూ చేద్దాం. అలాగే మరి ఏలూరు జిల్లా నుండి వచ్చినటువంటి మా కోకనూర శ్రీ నరసింహారావు గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అన్నవరపు నాగమల్లేశ్వరరావు, నేషనల్ దో భీమా సంఘ్ జాతీయ అధ్యక్షుడు. ఈ రోజున చింతలపూడి గ్రామంలో 8వ రజకుల ఎస్సీ సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం. ఏ నాయకులో ఏదో ఈ బయట చెప్పే విధంగా జరిగేటటువంటి ఉద్యమాలు కాదు. ప్రతి ఒక్కరూ తమ యొక్క ఆకాంక్షని, చిరకాల కోరిక, మా తాతలు తండ్రుల నుంచి ప్రతి ఒక్కరూ అడుగుతున్నటువంటి విషయం, 18 రాష్ట్రాల్లో మేము ఎస్సీలుగా ఉండి ఇక్కడ ఎందుకు లేము, వాళ్ళకి మాకు ఉన్నటువంటి తేడా. ఈ ప్రభుత్వాలు ఎవరి దగ్గరైనా కానీ వాళ్ళకి మీకు విద్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఈ రకమైనటువంటి తేడా ఉంది కాబట్టి వాళ్ళు ఎస్సీలో ఉన్నారు, మీరు బీసీల్లో ఉన్నారు అని చెప్పేసి కనీసం చెప్పగలిగినటువంటి ఒక సమాధానం కూడా ఎవరు లేని స్థితిలో ఉన్నారు. ఎన్ని మరి ప్రభుత్వాలకి, సెంట్రల్ మినిస్టర్లకి, అందరికి ఎన్ని రకాల విన్నతి పత్రాలు ఇచ్చినా కూడా దీని మీద సరైనటువంటి ఒక క్రమంలో వెళ్ళటానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అధికార పక్షంలో ఉన్నప్పుడేమో వీటి గురించి మాట్లాడట్లేదు, ప్రతిపక్షంలో ఉంటే ప్రతి ఒక్కరూ రజకులను ఎస్సీలో చేరుస్తామనేది ఒక పాటలాగా ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం, ఇది కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రానికి సమన్వయం ఉంది. కాబట్టి దేశంలో కూడా మనం చూస్తే ఎస్సీల పరంగా ఎక్కువ మరి కాంగ్రెస్ కి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి ముందుకు రావు. అవి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పున్నారు.
ఈ విషయంలో గతంలో తెలంగాణలో బీజేపీ కూడా మేము గెలిస్తే రజకులను ఎస్సీలో చేస్తామని వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క రజకుల ఆకాంక్షను గౌరవించి ఈ ఎస్సీలో చేరడానికి తమ వంతు కృషి చేయాలని, లేదంటే ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా ఉవ్వెత్తున ఎగసపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రజకులందరకు శుభాకాంక్షలతో ఈ రాష్ట్రంలో రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేస్తామని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఉన్నారు. ఒకే దేశం, ఒకే వృత్తి, ఒకే రిజర్వేషన్ అనేటువంటి మరి నానుడి. కానీ 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేము ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఎందుకు ఎస్సీలుగా కాలేమో మరి అర్థం అవ్వట్లేదు. నాయకులు హామీ ఇచ్చి ఉన్నారు, హామీని నెరవేరుస్తారని, నెరవేర్చి మీ యొక్క విద్యతను కాపాడుకుంటారని మరి కోరుతూ చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రజకుల్ని ఈ రాష్ట్రంలో ఎస్సీల్లో చేర్చడానికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మరి మాధవ్ గారిని, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారిని మేమందరం కూడా రజక జాతి మొత్తం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కోరుతున్నాం. దయచేసి మమ్మల్ని రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేసి మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవాల్సిందిగా మరి కోరి చేతులెత్తి నమస్కరిస్తున్నాం.